హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మరొక మంచి రెమెడీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. పీరియడ్ డిలే అయ్యి చాలా నెలల నుంచి పీరియడ్ రాకపోయినా సరే ఈ ఒక్క డ్రింక్ తాగారంటే మనకు వితిన్ 1 అవర్లోనే పీరియడ్ వచ్చేస్తుంది. ఇంతకు పీరియడ్స్ ఎందుకు డిలే అవుతాయంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, బ్లడ్ లెవెల్స్ అనేది బాడీలో తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఎక్కువగా మనము స్ట్రెస్ ఫీల్ అయినా కూడా పీరియడ్ అనేది డిలే అవుతూ ఉంటుందండి. ఇంకా మనము ఎక్కువ టెన్షన్ పడడం వల్ల ఏంటంటే ఇంకా హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అయ్యి మరికొంత లేట్ అవుతూ ఉంటుందండి. దాదాపు 1-2 నెలల నుంచి కూడా పీరియడ్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది వచ్చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యాచురల్ హోమ్ డ్రింక్ అండి. ఇది ఇంట్లోనే తయారు చేసినటువంటి డ్రింక్, అది కూడా ఇంట్లో దొరికే వాటితోనే వితిన్ అవర్లోనే మనకు పీరియడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చాలా సింపుల్ అండి. పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఈ మాత్రం వాటర్ తీసుకోవాలండి. 250 ml వాటర్ తీసుకోవాలి. 1/4 లీటర్ అంటారు కదండి, 250 ml ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాము. చూస్తున్నారు కదండి, వాము మీకు తెలిసే ఉంటుంది. అజ్వన్ సీడ్స్ అంటారు, కారం సీడ్స్ అని కూడా అంటూ ఉంటారండి. అజ్వన్ సీడ్స్ అంటారు, కారం సీడ్స్ CAROM కారం సీడ్స్ లేదా అజ్వన్ సీడ్స్ అని కూడా అంటూ ఉంటారు. ఇవి మనకు స్ట్రీట్లోనే ఉండే షాప్లో కూడా దొరుకుతుంది. వాము అండి, తెలుగులో వాము అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసి అజ్వన్ సీడ్స్ లేదా కారం సీడ్స్ అని పిలుస్తారు. ముందుగా వీటిని ఒక 3 స్పూన్స్ తీసుకోవాలండి. 250 ml ఆఫ్ వాటర్కి, ఒక గ్లాస్ వాటర్కి 3 స్పూన్స్ ఆఫ్ అజ్వన్ సీడ్స్ తీసుకోవాలండి. వాము తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకోవాలి. వాములో ఉన్నటువంటి ఆ ఫ్లేవరు, ఆ కలర్ ఏదైతే ఉంటుందో మనకు చక్కగా వాటర్కి పట్టాలండి. 100% ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా పీరియడ్ డిలే అయిన వాళ్ళు తాగండి. ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం తాగొద్దండి. దిస్ రెమెడీ ఈస్ నాట్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్. బాగా అంతా వాటర్కి పట్టాలి. ఈ వాములో ఉన్నటువంటి ఆ ఫ్లేవరు అదంతా ఏదైతే ఉందో మనకు వాటర్కి చక్కగా పట్టాలి. ఒక 5 మినిట్స్ పడుతుందండి ఇదంతా కూడా మరగడానికి. ఒక 2 వీక్స్ పీరియడ్ డిలే అయ్యిందంటే ఇక టెన్షన్తో ఇక గూగుల్లో సెర్చ్ చేసి చూసి అక్కడ ఏమైనా చూపిస్తే అవన్నీ కూడా మనకు ఉన్నాయేమో అని ఆలోచించి ఇంకా ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఇంకా పీరియడ్ అనేది డిలే అవుతుంది. ముందుగా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలండి, ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా ఉండాలి. బాడీలో బ్లడ్ లెవెల్ తక్కువగా ఉన్నా, అదేవిధంగా పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, ఎక్కువగా ఎమోషనల్గా డిస్టర్బ్ అయినా కూడా పీరియడ్ అనేది కొద్దిగా డిలే అవుతుందండి. ఇది ఎలాంటి ప్రాబ్లం లేదు. న్యాచురల్గా హోమ్ రెమెడీతో ఇమ్మీడియట్గా పీరియడ్ అయితే వచ్చేస్తుందండి మనకి. మొత్తం వాములో ఉన్నటువంటి ఈ ఫ్లేవర్ అంతా కూడాను బాగా వాటర్కి పట్టేంతలాగా మరిగించుకోవాలి. అక్కడ ఇక్కడ సెర్చ్ చేసి చూడడం వల్ల ఏంటంటే అవి ఏవేవో చెప్తారు, ఆ కారణం వల్ల రాలేదు, ఈ కారణం వల్ల రాలేదు, అవన్నీ మనకున్నాయేమో అని చెప్పేసి మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. సో అలాంటివి ఏమీ పెట్టుకోవద్దండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, అందరికీ ఉండవండి. చూస్తున్నారు కదండి, ఈ రెమెడీని ట్రై చేయండి. మీరే తర్వాత మాకు వర్క్ అయిందని చెప్పి కమెంట్స్లోకి వచ్చి కమెంట్ చేస్తారు. అంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. న్యాచురల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేనటువంటి ఒక మంచి హోమ్ రెమెడీ అండి ఇది. చూస్తున్నారు కదండి వాటర్ ఎలా కలర్ చేంజ్ అవుతుందో. ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు వాములో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడాను చక్కగా వాటర్కి పడుతుంది. ఈ రెమెడీ చాలామందికి యూజ్ అవుతుందండి. 1-2 నెలల నుంచి కూడా పీరియడ్ సరిగా రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ప్లీజ్ మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. వేరే వాళ్ళకి ఎవరికన్నా కూడా పాపం యూజ్ అవుతుంది కదండి. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ అయితే నేను చూపిస్తూనే ఉంటాను. చూస్తున్నారు కదండి, మొత్తం వాటర్ అయితే కలర్ చేంజ్ అయింది. ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి వాటర్ అంతా కూడాను. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పూర్తిగా చల్లారొద్దండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. పూర్తిగా చల్లారొద్దు. ఎప్పుడు ఏ టైంలో తాగాలి, ఏ టైంకి మనకు పీరియడ్ స్టార్ట్ అవుతుంది అనేది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలండి, పూర్తిగా చల్లారనివ్వద్దు. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇక మీ దగ్గర తేనె అవైలబుల్గా ఉంటే తేనె తీసుకోండి, లేదంటే బెల్లం, రెండిట్లో ఏదో ఒక ఆప్షన్, తేనెనా లేకపోతే బెల్లమా అనేది.
కొద్దిగా తురుముకోండి. ఈ విధంగా క్యారెట్ తురుముకునేది, కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదండి, దాంతో కొద్దిగా తురుముకోండి. నెల నెల సరిగా పీరియడ్ రాకోకుండా స్టమక్ పెయిన్గా ఉంటుంది కదండి, అలాంటి వారు కూడా ఈ డ్రింక్ని తాగొచ్చు. ఈ విధంగా కొద్దిగా తురుముకోండి. డైరెక్ట్ అలాగే తాగాలన్నా తాగొచ్చు, లేదు కొద్దిగా తీయగా తాగాలంటే కొద్దిగా తేనెని యాడ్ చేసుకోండి, లేదంటే ఈ విధంగా కొద్దిగా బెల్లంని తురుముకొని మనం ఏ గ్లాసులో అయితే తాగాలనుకుంటున్నామో ఆ గ్లాసులో కొద్దిగా బెల్లం కానీ తేనె కానీ వేసుకోండి. రెండిట్లో మీ ఆప్షన్ అండి. ఆ తర్వాత మనము ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ వాము నీరు ఉన్నాయి కదండి, ఇందుట్లోకి వడకట్టుకోవాలి. ఈ వాటర్ని ఎలా తాగాలి, ఏ టైంలో తాగాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ విధంగా వడగట్టుకోవాలి. ఇక బెల్లం వేసుకున్నాం కదండి, మనము అంతా కూడా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి. తేనె అవైలబుల్గా ఉంటే తేనె వేసుకోండి, మరీ మంచిది. తేనె అయినా పర్లేదు, బెల్లం అయినా పర్లేదండి. లేదు ఈ రెండు యాడ్ చేసుకోకుండా ఉత్తినే మీరు ఈ విధంగా వాము వాటర్ కూడా తాగొచ్చు. లైట్గా ఘాటుగా ఉంటుందండి, మరి ఎక్కువ ఘాటుగా ఏముండదు. తీయగా చాలా టేస్టీగా ఉంటుంది తాగడానికి కూడా. అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇక ఇది ఎప్పుడు తాగాలంటే పడగడుపున తాగాలండి, ఎర్లీ మార్నింగ్ టైంలో తాగాలి. అసలు వాటర్ కూడా తాగకూడదండి ఈ డ్రింక్ తాగే ముందు. పడగడుపున తాగాలండి. వితిన్ అవర్లోనే మనకు పీరియడ్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా సింపుల్ రెమెడీ కదండి. ఇలాంటి మంచి మంచి రెమెడీస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుసుకుందామంటే దాన్ని సీ యూ. బై బై. లవ్ యూ ఆల్.